జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ఈరోజు విషయం ఏమంటే, నామదారులు, మోడికాళ్ళు, రెండు కులాలు ఉన్నాయి మన సాంప్రదాయంలో. ఆ రెండు కులాలకి దాసప్ప అనే అతను వచ్చి ఏం చేస్తాడంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఆచారాలు ఉంటాయి. నేనేం చెప్తానంటే, మన పక్క హిందూపూర్ సైడు ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. దాంట్లో కూడా మన హిందూపూర్ సైడు మోడికాళ్ళకి చేయాల్సిన ఆచారం ఏమి? మొదటగా నేను చెప్పేదంతా దాసప్ప కార్యం మాత్రమే చెప్పేది, వేరే విషయాల గురించి నేను చెప్పను. బ్రాహ్మిన్స్ వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెప్తారు. నేనేమంటే దాసప్ప పని వరకు చెప్తాను. అది ఏం చేయాలా, ఎట్లా చేస్తే దానికి ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది. విషయం ఏమంటే, ఇప్పుడు మోడికాల్లో ఎవరన్నా చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులేమి, ఎట్లా అంటే కావాల్సిన అన్నీ ప్రతి ఒక్కటి తెచ్చుకుంటారు. అది పెద్దోళ్ళు ఎవరో ఒకరు చెప్తారో అవన్నీ తెచ్చుకుంటారు. అదంతా అయిపోతుంది. స్టార్ట్ మొదట వాళ్ళ కార్యం ఎలా చేయాలా అంటే, ఫస్ట్ పాడి తయారు చేయాలా. మొదట పాడి తయారు చేయాలా. పాడి తయారు చేసిన తర్వాత పాడి పక్కకు పెట్టి వాళ్ళకి స్నానం చేయించాలి. స్నానం చేయించేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆడబిడ్డలు, కొడుకులు, కూతుర్లు, మనుమళ్ళు, మనుమరాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమంటే, కొద్దిగా సీకాయ పొడి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొద్దిగా ఆమిదము లేదా కొబ్బరి నూనె పక్క పెట్టుకోవాలి. ఆమిదం తీసుకొని తలకి కొద్దిగా అట్లా తిక్కాల చనిపోయిన శవం. తర్వాత సీకాయ పొడి తీసుకొని తిక్కాల. ఒక్కొక్కరే వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది. ఆఖరికి నీకు నేను ఇచ్చేది ఇదే, ఇంకా నేను వేరే చేసేది ఏమి లేదు నాన్న, ఏమీ చేసేది లేదమ్మా, నేను ఇదొక్కటే నాకు చేత అయింది, ఇదొక్కటే నాకు చేత అయ్యేది కూడా ఇంకా అని అది చేస్తారు. ఏమి, ఎంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు, మనుమళ్ళు, మనుమరాలు, వాళ్ళ వంశము, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఎవరన్నా ఉంటే కూడా, అది ఆడబిడ్డల మగబిడ్డల, వాళ్ళకు పుట్టిన బిడ్డలు, మా తండ్రి మా అమ్మ అనే దానికోసం అది చేస్తారు. అది చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, స్నానం చేసేటప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. ఫస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే, ఆ వాసనకు నేను చేయాలా, అవన్నీ నేను చూడాలా, అది చూస్తే నాకు భయం అవుతుంది, నాకు గుర్తు వస్తుంది, నేను ఇంతవరకు ఇట్లా చేయలేదు అని చాలామంది అనుకుంటారు. ఈ సీకాయ పొడి, ఈ ఆమిదము, సీకాయ పొడి, అది కొబ్బరి నూనె ఎందుకు తలకు తగిలిస్తామంటే, ఎంత భయం పడే వాళ్ళన్నా ఏం జరగదు, కానీ లోపల భయం ఉంటుంది. అది మన తండ్రి మనకేం చేస్తాడు, మనమ్మ మనకేం చేస్తుంది, మన అన్న మనకేం చేస్తాడు, చనిపోయింది మనోళ్ళే కదా, మన కుటుంబ సభ్యులే కదా, మనకేం చేస్తారు అది మనకు తెలియదు. వీళ్ళు చెప్పే మాటలకి కొద్దిగా భయం పడతారు. దానికోసం నేనేం చేపిస్తానంటే, ఈ పద్ధతి ముందు నుంచి ఉండేదే, కొంతమంది మర్చిపోయినారు, కొత్తగా చేపించేది ఏం లేదు, మర్చిపోయినారు. దానికోసము ఈ సీకాయ పొడి, నా మీదము కొబ్బరి నూనె ప్రతి ఒక్కరితో పూపిస్తా. అప్పటికేమవుతుంది, ఒక్కసారి ముట్టిన తర్వాత మనిషికి ధైర్యం వస్తుంది. నేను మా నాన్నను ముట్టినా, నేను మా అమ్మను ముట్టినా, ఇంతేనా, దీనికా నేను భయం పడింది అని ఒక ఇదే అనుకుంటాను. ఆ ధైర్యం కోసము, ఆ సాంప్రదాయం కోసము వెనక శ్రీమన్నారాయణ ఉన్నాడు. చూడండి, వాస్తవాలే చెప్తాను. అది చేస్తాం. అది చేసిన తర్వాత ఏం చేస్తామంటే, స్నానం చేయించేటప్పుడు లేడీస్ అయితే, చనిపోయిన వాళ్ళు లేడీస్ వాళ్ళోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు, తర్వాత జెంట్స్ వాళ్ళ బంధువులు అందరితోన బట్టల పైనే ఒక్కొక్కరు ఒక చెంబుని 3 సార్లు నీళ్ళు పోయాల.
ఒక్కొక్కరికి ఒక చెంబు నీళ్ళు పోయాల. నీళ్ళు పోసేసి అందరూ వచ్చేస్తే అక్కడ అది కూడా అలవాటు అయిపోతుంది సబ్జెక్ట్. తర్వాత చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, మగవాళ్ళంతా సైడ్కి వచ్చేస్తారు. చుట్టూ బెడ్షీట్లు పట్టుకొని ఏదో ఒకటి కర్టన్లు పట్టుకొని ఏదో ఒకటి అడ్డం పట్టుకొని మిగిలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు తీసేసి నీట్గా క్లీన్ చేసి పైన ఒక టవాలు కప్పి స్నానం చేపించేటప్పుడు బట్టలు తీసేసిన తర్వాత పైన ఒక టవాలు కప్పాల. ఎందుకంటే మనిషి అట్లా కనపడకూడదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దానికి ఆ బట్టలంతా తీసేసిన తర్వాత ఒక టవాలు కప్పి పైన నీళ్ళు పోయాల. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మనిషిని, ఇప్పుడు ఎల్లెలకలు పనుకుంటారు, ఒకసారి కుడివైపుని తిప్పాల. బోడీగా ఇట్లా ఉండే మనిషిని ఇట్లా తిప్పాల. ఏం చేయాలా, ఈ వెనకంతా స్నానం చేపించేయాల, అయిపోతుంది. మళ్ళీ ఇట్లే ఎల్లెలుగా పనుకొని మళ్ళీ ఒకసారి ఎడం వైపు తిప్పాల, మళ్ళీ అట్లే స్నానం చేపించాలి. ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా స్నానం చేపించిన తర్వాత వెనక మొత్తం క్లీన్ అయిపోతుంది, ముందర ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఏమున్నా కూడా కొన్ని అది స్నానం చేపించినప్పుడు హాస్పిటల్కి పోయింటే ఏం చేస్తారంటే కొన్ని ప్యాడ్స్ అవి వేసింటారు, అవి తీరు కొంతమంది అసహ్యం అనిపిస్తుంది. మన అమ్మ మన నాన్న మనము పిల్లప్పుడు పూసుకున్నప్పుడు వాళ్ళంతా క్లీన్ చేస్తారు కదా, వాళ్ళకి అసహ్యం అనిపిదేం చెప్పండి. వాళ్ళు ఆ రోజు ఎట్లా చూసినారో మనతో, వాళ్ళు చాలా కనీసం అంటే మనకు ఒక 3-4 ఏండ్లన్నా చూసింటారు వాళ్ళు పిల్లప్పటి నుంచి. నాకు తెలిసి చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు చేస్తారు కొంతమంది. అన్ని ఏండ్లు చేసినప్పుడు ఒక్కసారి వాళ్ళకి అట్లా చేసేది ఏం తప్పు ఉంది? అదేం తప్పు కాదు, అది మనం చేయాల, అది మన బాధ్యత, అది చేస్తాం. అది చేసిన తర్వాత అట్లే టవాల్తో నీట్గా తుడిసేసిన తర్వాత బట్ట కడతారు, తెల్లబట్ట. మనిషిని పైకెత్తి తెల్లబట్ట కింద నవర్ మంచం పైన స్నానం చేయించాలి, గుర్తుపెట్టుకోండి. వేరే ఏమిటి పైన స్నానం చేసినా కూడా ఆ వాటర్ కిందికి పోదు, నవర్ బట్ట పైనే స్నానం చేయించాలి. చేపించిన తర్వాత ఆ బట్ట కట్టి పిన్నీలు వేసుకుంటూ వచ్చి, అంతకుముందే వేళ్ళలో ఏమన్నా ఉంగరాలు కానీ చైన్లు కానీ ఇట్లా ఉంటే ఆడే తీసేసుకోండి. జెంట్స్కి అయితే ఒక మల్తాడు ఉంచండి, అవన్నీ తీసేసుకోండి. ఎందుకంటే గొంతులో పోయిన తర్వాత పెట్టినాక తీస్తాము అని కొందరు అంటారు, అప్పుడు రావు, చాలా ఇబ్బంది పడతారు. ఆ తీసేటప్పుడు ఏం చేస్తారంటే డ్యామేజ్ కూడా చేస్తారు. ఇప్పుడు ముక్కునెత్తుంది అనుకో, తీసేటప్పుడు మనిషికి బిందం చేస్తారు. అది తెలియదు చాలామందికి. ఆడ తీసేస్తాము, ఆడ తీసేపోతే ఈడు తీస్తే ఏమవుతుంది? నువ్వు ఆడ తీసినా ఎత్తుకొని వచ్చి ఇంట్లోకే తీసుకొని వస్తావు, ఈడు తీసినా ఎత్తుకొని వచ్చి ఇంట్లోకే ఇస్తావు, నువ్వే తీసుకుంటావు, నీ బిడ్డలే తీసుకుంటారు. ఎవరు తీసుకుంటే ఏమి? ఇంక అట్లా తప్పుడు అందరూ ఎవరు తీసుకున్నా పర్లేదు అన్నప్పుడు యాడ తీస్తే ఏమి? ఒక్క మల్తాడు మాత్రమే గుంతులో తీయాలి. చూడండి, ఒక మల్తాడు మాత్రమే గుంతులో తీయాలి, ఇంకా ప్రతి ఒక్కటి ఆడే తీసేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళకి చేసే సేవ ఒక పద్ధతి ప్రకారం అవుతుంది, అది అయిపోతుంది. బట్ట కడతాం, బట్టి కట్టిన తర్వాత మోడికాల విషయం చెప్తాండి. ఇది బట్ట కట్టిన తర్వాత పాడి పైకి తీసుకొని పోయి పండేయాల. పాడి పైకి తీసుకొని పోయి పండేయాల. పండేసినప్పుడు పాడి పైన పండేసినప్పుడు తల దక్షిణం వైపు ఉండాల. ఒక్కసారి మనిషికి ప్రాణం పోయిందంటే తల దక్షిణం వైపు ఉండాల, కంపల్సరీ అది. ఎందుకంటే ఎక్కడన్నా మశానంలో చూడండి, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళకి పూజలు చేసే విధానం చూడండి, చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫోటో దక్షిణం వైపే ఉంటుంది, అట్లా అన్నమాట. దానికోసము అట్లా చేయండి. చేసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారంటే తీసుకొని పోయిన తర్వాత ఎత్తేటప్పుడు అది కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది. ఇంటికాడ చేసే పద్ధతి ఇది. ఇంకొక వీడియోలో నెక్స్ట్ చేసేది చెప్తాను. జై శ్రీమన్నారాయణ.